సూర్యమంగళత్తమ్మా బగళాముఖి. సౌవర్ణాసనసంస్థితాం త్రినయనాం పీతాంశుకోల్లాసినీం హేమాబాంగరుచిం శశాంకమకుటాం సచ్చంబగస్రగ్యుతాం హస్తైర్ముద్గరపాశవజ్రరసనాం సంభిప్రతీం భూషణైర్వ్యాప్తాంగీం బగళాముఖీం త్రిజగతాం సంస్తంభినీం చింతయేత్. దక్షిణ భారతదేశంలో నిర్మించబడిన శ్రీ బగళాముఖీదేవి మొదటి ఆలయం. భూమి మీద ధ్యాన శాస్త్ర నియమాల ప్రకారం ప్రతిష్ఠించబడి పూజింపబడుతున్న ఏకైక క్షేత్రం. తాంత్రిక పూజలచే కొలవబడుతున్న ఆది పరాశక్తి స్వరూపం. అన్ని రాసుల దోషాలకు పరిహారమిచ్చే ఏకైక దేవత. దేవతలు సైతం ఆరాధించే శ్రీ బగళాముఖీదేవి భక్తుల పాలిట కల్పవృక్షం. ఆ తల్లిని పూజించి మోక్షాన్ని పొందుదాం. జై జగన్మాత దేవీ బగళాముఖి. లోకా సమస్తా సుఖినో భవంతు. నేను మీతో చెప్పే విషయాలన్నీ ఏదో కాలక్షేపానికి చెప్పే విషయాలు కావు. 40 సంవత్సరాల పాటు నాకు ఇందులో అంటే జ్యోతిష్ శాస్త్రం, తాంత్రికం, వేదశాస్త్రాల్లో అనుభవం ఉంది. వాటిని అభ్యసించి ఆచరించి ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నాను. ఆ అనుభవాల ద్వారా నేను తెలుసుకున్న దాన్ని, జరిగిన సంఘటనల్ని నేను మీకు వివరిస్తున్నాను. కాని ఆ చోటు, మనుషుల పేర్లు మార్చి చెప్తూ ఉంటాను. ఇప్పుడు మీరు నా దగ్గరకు సలహా కోసం వచ్చారు. మీ వ్యక్తిగత విషయాలు 10 మందికి చెప్పకూడదు కదా. అందువల్ల నేనేం చేస్తాను, ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే మిగతా వాళ్లక్కూడా అటువంటి అనుభవాలే ఉండి ఉండొచ్చు. అలాంటి జాతకాలు ఉన్నవాళ్లు కూడా ఉండొచ్చు. వారు తమ జీవితంలో వాళ్లకు ఉన్న దోషాల్నుంచి బయటపడ్డానికి ఒక మార్గం చూపించడానికి ఇదంతా చెప్తున్నాను. కొన్నేళ్ల క్రితం, అంటే సుమారు 2 నుంచి 4 సంవత్సరాల ముందు, ఒక పెద్ద కాంట్రాక్టర్, ఆయన గవర్నమెంట్లో ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లోనూ, అన్ని రాష్ట్రాల్లో, అంతేకాదు విదేశాలలో కూడా, అదే మలేషియాలో బిజినెస్ చేస్తున్నారు. ఈ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తుంటారే, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అది చిన్న రైల్వే ట్రాక్, ఇలాంటి నిర్మాణ పనులు చేపడుతూ ఉంటామని ఆయన చెప్పారు. ఆయనకి పెద్ద కంపెనీ ఉంది. ఇదంతా ఆయన చెప్పారు. ఆయన జాతకం చూస్తే నేను చెప్పలేదు, ఆయన చెప్పిందే. పెద్ద కంపెనీ ఉందట, 2000 మంది స్టాఫ్ ఉన్నారట. అటువంటి విలాసవంతమైన జీవితం ఆయనది. ఇప్పుడు ఆయన నా దగ్గరికి ఎందుకొచ్చారంటే, కేరళలో ఆయన ఒక బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారట. దానికి టెండర్ నాకొచ్చింది. దాని నిర్మాణం నేనే స్వయంగా చూడనా, లేదంటే సబ్ కాంట్రాక్టుగా ఎవరికైనా ఇవ్వచ్చా? నాకు గవర్నమెంట్ నుంచి వచ్చింది. దాన్ని మరొకరికి హ్యాండోవర్ చేయొచ్చా ఒక మార్జిన్ పెట్టుకుని? ఎందుకంటే కేరళలో సమ్మెలవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సమ్మె జరిగితే కార్మికులు రారు, అందుకే నాకు భయంగా ఉంది. ఈ సందేహం అడగడానికే ఆయన నా దగ్గరకొచ్చారు. అప్పుడు ఆ విషయాలన్నీ జాతకం చూసి, ప్రశ్న వేసి, ఆయన సందేహాలన్నీ తీర్చాను. మీరే స్వయంగా కాంట్రాక్ట్ తీసుకోవచ్చని చెప్పాను. అది మంచి విషయమే. ప్రజల నుంచి గాని, రాజకీయ నాయకుల నుంచి గాని, గవర్నమెంట్ నుంచి గాని ఎటువంటి అడ్డంకులు రావని నేను ఆయనతో చెప్పాను. ఇదంతా చెప్పి పూర్తయిన తర్వాత ఆయన భార్యాభర్తలు ఇద్దరూ వచ్చారు. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు
దేని గురించో చెవిలో గుసగుసలాడుకున్నారు. విషయం ఏంటని వాళ్ళని అడిగాను. అది మా పిల్లలకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. వాళ్ళ జాతకం చూసి కాస్త చెప్తారా అని అడిగారు. ఇవ్వండి, చెప్తాను అన్నాను. అప్పుడు కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, అంటే కొడుకుకి, కోడలికి, కూతురికి, అల్లుడికి, అంటే కూతురుతో నిశ్చయమైన అల్లుడి జాతకం, కొడుకుతో నిశ్చయమైన కోడలి జాతకం, ఇలా 4 జాతకాలు ఇచ్చారు. నిశ్చితార్థం అయింది, చాలా గ్రాండ్గా చేశాం స్వామి అని నాతో అన్నారు. పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు, ఈ బిజినెస్ విషయమై నేను కొంచెం బిజీగా ఉన్నాను అన్నారు. వచ్చే నెల పెళ్లి డేట్ ఖాయించేద్దామని అనుకుంటున్నాం అన్నారు. అది వాళ్ళు ఈ నిశ్చితార్థమే చాలా ఘనంగా చేశాము, ఒక పెళ్లిలాగే జరిపించాం అన్నారు. ఎంతో వైభవంగా జరిపించాం, ఎంగేజ్మెంట్కి కార్డులు కూడా వేయించాం, ఒక పెళ్లిలాగా వైభవంగా జరిపించాం అని అన్నారు. అప్పుడు వాళ్ల జాతకాన్ని తీసి నేను చూసి చెప్పాను, ఈ జాతకాన్ని అసలు నాకు ఇవ్వకుండా ఉండాల్సింది అని అన్నాను. ఎందుకు స్వామి ఇలా అంటున్నారు అని అడిగారు. లేదు, మీరే కదా నిశ్చితార్థాన్ని ఒక పెళ్లిలాగా ఘనంగా జరిపించాం, కూతురు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసి పత్రికలందరికీ పంచేశారు, అందర్నీ పిలిచారు. అబ్బాయికి మాత్రమే డేట్ ఫిక్స్ అవ్వలేదు, నిశ్చితార్థం పూర్తయింది. అమ్మాయికి ముహూర్తం ఫిక్స్ అయింది, పత్రికలు కూడా అందరికీ పంచేశారు. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడెందుకు నన్ను జాతకాలు చూడమంటున్నారు అన్నాను. మరేం పర్వాలేదు, ఏమున్నా సరే మాతో ఓపెన్గా చెప్పండి అన్నారు. ఇవి పొత్తు కుదరని జాతకాలు అన్నాను. 2 జాతకాలు అస్సలు కలవట్లేదు. మీ అమ్మాయికి పునర్వివాహ జాతకం ఉంది. పెళ్ళయిన తర్వాత ఏదొక సమస్య వల్ల వాళ్ళు విడిపోతారు. ఇది అమ్మాయి జాతకం. ఇక అల్లుడి జాతకంతో కలిపి చూస్తే 1 నెల కూడా కాపురం చేయలేరు, మహా అయితే 3 నెలలు, ఆ తర్వాత విడిపోతారు. అమ్మాయి తిరిగి పుట్టింటికి వచ్చేస్తుంది. ఇలా అని చెప్పాను. ఆయన భార్య ఏడవడం మొదలుపెట్టింది. ఏంటి స్వామీ ఈ విధంగా చెప్తున్నారు? మేము చాలా చోట్లకు వెళ్ళి చూపించాం, వాళ్ళందరూ చూసి బావుందని చెప్పిన తర్వాతే మేము ఈ పనులన్నీ చేశాం, మీరేంటి ఇలా చెప్తున్నారని అడిగారు. ఇది శాస్త్రం కదా, మరి అలాంటప్పుడు అందరూ ఒకేలా చెప్పాలి కదా అని అడిగారు. వాళ్ళడిగింది 100% నిజమే. కాని శాస్త్రాన్ని చదివినంత మాత్రాన సరిపోదు, అనుభవం కూడా ఉండాలి, అంతకు మించి దైవకృప ఉండాలి. నేను వాళ్ళతో అన్నాను, శాస్త్రం చదివితే సరిపోదు, ఆచార్యులకు అనుభవం ఉండాలి, దైవకృప కూడా ఉండాలి అని. నేను చదివిన శాస్త్రం ప్రకారం ఇదింతే, మీరు ఈ వివాహాన్ని ఇంతటితో ఆపేయండి, లేదంటే కూతురికి ఇంకొక వివాహం చెయ్యాల్సి వస్తుంది, అందులో ఎలాంటి మార్పు ఉండదు. వాళ్ళు నాతో వాదించారు, అలా జరగడానికి అవకాశం లేదు అని. వాళ్ళది సాంప్రదాయమైన ఫ్యామిలీ, వాళ్ల మధ్య గొడవలు రావు, నా కూతురు చాలా మంచి పిల్ల, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు అన్నారు. నేనన్నాను, మీ అమ్మాయిని చూడలేదు, మీ అబ్బాయిని చూడలేదు, నేను కేవలం జాతకం చూశానన్నాను. ఈ జాతకం ప్రకారం ఇలాగే జరుగుతుంది. ముందుగా మీరు మీ అమ్మాయికి మాంగల్య దోషం ఉంది కాబట్టి ఏదైనా పరిహారం చేశారా అని అడిగాను. లేదు, మాకొక గురువుగారున్నారు, ఆయనే మాకోసం పూజలవి చేస్తుంటారు అన్నారు. కాని మా అమ్మాయికి మాంగల్య దోషం ఉందని ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదన్నారు. అంటే జ్యోతిష్శాస్త్రం తెలిసిన వాళ్ళు మీ జాతకాల్ని చూడలేదు అన్నాను. ఇందులో మార్పేమీ లేదు. సరే, ఏదైనా పరిహారం చేస్తే మారుతుందా అని అడిగారు. అది జరగని విషయం. ఎన్ని పరిహారాలు చేసినా కూడా ఈ అమ్మాయి అబ్బాయి జాతకాలు కలవనే కలవవు. మహా అయితే వాళ్ళిద్దరూ 2-3 నెలలు మాత్రమే కలిసుంటారు. తర్వాత కొడుకు జాతకం తీసి చూశాను, అది కూడా సేమ్ అలాగే ఉంది. కొడుకుకైతే అసలు పెళ్ళే జరగదు, పెళ్లికి ముందే విడిపోతారు. ఒకవేళ పెళ్లి జరిగినా కూడా 15-20 రోజులు మాత్రమే, 1 నెల కూడా వాళ్ళు కలిసి ఉండరు. అక్కడితో ఆయన ఆ టాపిక్ని ఆపేశారు. సరే, కేరళలో బైపాస్ నిర్మాణం విషయంలో ముందుకు వెళ్ళొచ్చా అని ఆవిడ అడిగారు. కేరళ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, అది స్మూత్గానే సాగుతుంది అన్నాను. పరిహారాలేవి అక్కర్లేదు, కాకపోతే ఆ నిర్మాణం జరుగుతున్న రోడ్డు పక్కన ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి అన్నాను. అక్కడ దేవునికి కానుకలు సమర్పించండి, అది చాలు అన్నాను.
ఏదైనా పని ప్రారంభించేటప్పుడు గణపతి పూజ చేస్తాం కదా, ఆ విధంగా చెయ్యండి, అది సరిపోతుంది అన్నాను. మళ్ళీ వాళ్ళకి ఇంకో సందేహం వచ్చింది. నన్నడిగారు, మీరు చెప్పింది నిజమా స్వామి, మా అమ్మాయి జీవితం ఇలా అవుతుందా అని అడిగారు. అప్పుడు నేనన్నాను, మీరొక స్టాంప్ పేపర్ తీసుకురండి, నేను దానిమీద రాసిస్తానన్నాను. దాన్ని లామినేట్ చేసి ఫ్రేమ్ కట్టి బెడ్రూంలో పెట్టుకోండి. రోజూ దాన్ని చూడొచ్చు, అందుకే అక్కడ పెట్టమన్నాను. ఎందుకంటే ఖచ్చితంగా నేనేం చెప్పానో అది జరిగి తీరుతుంది. ఇది నేను చెప్పట్లేదు, జాతకం చెప్తోంది అన్నాను. వాళ్ళు బిక్కుమొహాలేసుకుని తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత ఒక నెలన్నర గడిచింది. ఆయన ఫోన్ చేసి మా మేనేజర్తో మాట్లాడాడట, స్వామిగారితో అర్జెంటుగా మాట్లాడాలి అని. నేను సాధారణంగా ఎవరితోనూ ఫోన్లో మాట్లాడను. ఇక్కడ నా దగ్గర మేనేజర్ హోదాలో ఉన్నవారే మాట్లాడతారు. అప్పుడు మా మేనేజర్ వాళ్ళు చాలా అర్జెంటుగా మాట్లాడాలట అని అన్నారు. సరే ఇవ్వండని నేను మాట్లాడాను. మాట్లాడినప్పుడు వాళ్ళేమన్నారంటే, స్వామీ, కూతురికి విదేశంలోనే పెళ్లి జరిపించాం, కాని మా అమ్మాయి ఎవరికీ చెప్పకుండా అక్కడ్నుంచి బయలుదేరి మా ఇంటికొచ్చేసింది. తన పెట్టెబెడ సర్దుకుని వచ్చేసింది అన్నారు. తనని ఎంతడిగినా మాట్లాడడం లేదు, ఒకే మాట చెప్తోంది, తనకి ఈ బంధం వద్దు అని, నేను ఇకపై అక్కడికి వెళ్ళను అని. ఇప్పుడేం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని అన్నారు. నేనేం చెప్పానంటే, నేను మీతో ఫోన్లో మాట్లాడడం కుదరదు, మీ కూతుర్ని తీసుకుని ఇక్కడికి రండి అన్నాను. రేపు రావచ్చా అని నన్నడిగారు. అలా కాదు, మీరెప్పుడు అపాయింట్మెంట్ తీసుకుంటారో అప్పుడు ఆఫీసుకు ఫోన్ చేసి రండి అన్నాను. ఆ తర్వాత ఒకరోజు వాళ్ళు కూతుర్ని తీసుకుని వచ్చారు. జ్యోతిష్య శాస్త్రంలో ఉద్దండు, ప్రసన్న మరియు తాంత్రిక పూజలలో ఘనాపాటి, శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం, బ్రహ్మశ్రీ గురువాయూరు శ్రీ శ్రీ సూర్య నంబూద్రి స్వామి